సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంది. చెరువులు, నాలాలు, పార్కులను కాపాడడం, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించడమే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా తమ ఆపరేషన్స్ చేస్తుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులను ఎప్పుడు కూడా కాపాడకపోతే హైదరాబాద్ నగర భవిష్యత్తు ప్రశ్నార్థకమే అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇంతకు సిటీలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత మేర కబ్జాకు గురయ్యాయి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హైడ్రా యాక్షన్ మొదలుపెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా 185 హెచ్ఎండిఏ పరిధిలో 400కు పైగా చెరువులు ఉన్నట్లు గుర్తించింది హైడ్రా. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో ముందుకు వెళ్తోంది. మొత్తం 3 ఫేజ్లలో ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా చూడబోతుందన్నారు. మా ఫస్ట్ ప్రయారిటీ చెరువుల రక్షణ అని, ఇప్పటికే చాలా చెరువులు ఆక్రమణలు జరిగాయన్నారు. ఇప్పటికైనా కబ్జాల్ని ఆపకపోతే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అన్నారు. ప్రధానంగా చాలా చెరువులు 60% పైన ఎంక్రోచ్ అయినట్టు మన దగ్గర కనబడుతుంది. హైదరాబాద్లో అయితే 60% పైన ఎంక్రోచ్ అయింది. అండ్ కొన్ని చెరువులు 80% అయినవి కూడా ఉన్నాయి. 80% అది ఫస్ట్ చెరువులు అనేది దాని ముందు ఎంక్రోచ్మెంట్స్ చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పటికీ చాలా వరకు ఎంక్రోచ్ అయ్యింది. సరే ఇక ఇనఫ్ అయిందేదో అయింది, దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలి అది చేద్దాం. బట్ ఇంకా ఫర్దర్గా మనం ఆపలేకపోతే కనుక రేపు హైదరాబాద్ భవిష్యత్ అనేది చాలా డేంజరస్ ఉంటుందనేది కూడా నేను అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. ఈ హైడ్రా ఏరియా విల్ ఆల్మోస్ట్ 3-4 ఇంక్రీజ్ అవుతున్నాను. 2050 దాకా స్క్వేర్ కిలోమీటర్ దాకా ఉంటుంది. అండ్ వీటిలన్నిటి వాటర్ బాడీస్, పార్క్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడానికి ఈ హైడ్రా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట. అంటే వాటిల్లో కొంతమంది రికార్డెడ్ అంటే ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేయడము, లేదా గ్రాప్ చేయడం, ల్యాండ్స్ని గ్రాప్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసెస్ అన్నీ కూడా ఉంటున్నాయి. సో ఇది ఈ క్రిమినల్ ఆస్పెక్ట్ని చెక్ చేయడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ విల్ బి హెడెడ్ బై ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి దేర్. గ్రేటర్ హైదరాబాద్ లో 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉందని తెలిపారు కమిషనర్ రంగనాథ్. సిటీలో గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తామన్నారు. చెరువులకు నీటిని మళ్లించే నాలలన్నీ పూడుకుపోయాయని తెలిపారు. కొంతమంది అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయని అన్నారు. మూడు దశల్లో తమ ఆపరేషన్ జరుగుతుందని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఫేజ్ 1లో భవిష్యత్ ఆక్రమణలు ఆపటం, ఫేజ్ 2లో ఆక్రమణలు జరిగిన వాటిపై చర్యలు తీసుకోవటం, ఫేజ్ 3లో చెరువులు పునరుద్ధరణ చేయడంతో పాటు గొలుసుకట్టు చెరువుల్ని సరిచేయటం మా ప్రాముఖ్యం అన్నారు. ఇక FTL బఫర్ జోన్లలో భూములు కొనొద్దని, కొత్త నిర్మాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. వచ్చే నెలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పై వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు కడితే హైడ్రా యాక్షన్ కఠినంగా ఉంటుందన్నారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, వాటిపై కూడా కార్యాచరణ మొదలైందన్నారు. అంటే ఫేజ్ 2లో ఏం చేస్తాం, ఆల్రెడీ ఎంకరేజ్ అయినటువంటి ఉన్నాయి ప్లేసెస్. ఆ ఎంకరేజ్ అయిన ప్లేసెస్లో అంటే లైక్ FTL ఉంటుంది, లేకపోతే బఫర్ జోన్ ఉంటుంది. వీటిలో ఆల్రెడీ ఎంకరేజ్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఉన్నాయి. దాంట్లో అనాథరైజ్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. అనాథరైజ్ దాని మీద కూడా మేము ఫోకస్ చేస్తాం. కొన్ని ఆథరైజ్ కూడా ఉంటాయి, ఆథరైజ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాని మీద కూడా మేము చేసే ఆథరైజేషన్ కూడా క్యాన్సిల్ చేసేటట్టు కూడా మేము దాన్ని కూడా చట్టపరంగా చేసేటట్టు. సో అది ఫేజ్ 2లో అంటే బఫర్ జోన్లో, FTLలో వచ్చిన ఆల్రెడీ ఎప్పుడో ఉంటారు. అంటే లాస్ట్ 4-5 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద వచ్చి ఇల్లులు కట్టి ఉన్నోళ్ళు అట్లాంటి వాళ్ళు. సో దాన్ని కూడా మనం ఫేజ్ 2లో వీల్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. హుస్సేన్ సాగర్ నుంచి సరూర్ నగర్ చెరువు వరకు NRSC చేసిన సర్వే రిపోర్టులతో హైడ్రా ఆపరేషన్స్ మొదలుపెట్టింది. హైదరాబాద్లోని 57 చెరువులు 1979లో ఉన్న పరిస్థితిని 2023లో ఆక్రమణలకు గురైన శాతాన్ని తెలియజేస్తూ లెక్కలను విడుదల చేసింది. 1979 మ్యాప్ 2023లో గూగుల్ మ్యాప్ను విడుదల చేసి ఎంత మేరకు ఎంక్రోచ్మెంట్ జరిగిందని అన్ని శాతాల వారీగా చెప్పింది NRSC. 1979 నుంచి 2023 మధ్యలో తుమ్మలకుంటలో 100%, బతుకమ్మ కుంటలో 100% కబ్జాకు గురైన చెరువులు పూర్తిగా కనుమరుగయ్యాయని అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హుస్సేన్ సాగర్ 21% ఆక్రమణకు గురైందని తెలిపారు. అలాగే సరూర్ నగర్, ఆర్కేపురం, సఫీల్గూడ, పిర్జాదిగూడ, నల్ల చెరువు, దమ్మాయిగూడ, నాగోల్, బండ్లగూడ, సాయినగర్, బాలాపూర్, గుర్రం చెరువులు 60% నుంచి 95% వరకు కబ్జాకు గురైనట్లు సర్వే ద్వారా తెలుస్తుందన్నారు రంగనాథ్. మనకి ట్రాఫిక్ సమస్యలు, లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటాం,
ఇవన్నీ కూడా అంటే మొత్తం ఓవరాల్గా అసలు ఒక మీరు చూస్తున్నారు సివిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ ఎంత అయితే మన 2020లో జరిగినటువంటి ఫ్లడ్స్ అనేది మనకు తెలుసు. ప్రధానమైన కారణం దీంట్లో ఏంటంటే ఈ చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించాలి. అంటే యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ దీస్ లేక్స్. ఈ లేక్ టు లేక్ లింక్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. లేక్ మళ్ళీ ఇప్పుడు అలుగు పారుతుంది. సో ఎప్పుడైనా కనుక దానికి ఒక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అలుగు పారుతుంది, అంటే ఇట్ ఓవర్ఫ్లోస్. ఏమవుతుంది, నెక్స్ట్ చెరువుకి పోతుంది. నెక్స్ట్ చెరువుకు పోయేది ఆ నాలా ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది, ఒక చిన్న వాగు ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఆ వాగులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాలాస్ కూడా పూర్తి చేసినారు, దాన్ని కూడా మొత్తం లేవు. అంటే ఒక చెరువు ఓవర్ఫ్లో అయితే కనుక అది పోవడానికి దారి కూడా లేదన్నమాట. ఆ పరిస్థితులు చాలా చోట్ల కూడా ఉన్నాయి. సో అందుకోసం ఎన్నింటినీ కూడా మన రివైవ్లో ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్లో మనం గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు డూ దిస్. అంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు కూడా వాటర్ వెళ్ళే విధంగా ఇది అద్భుతంగా మన గొలుసుకట్టు చెరువులు అంటాం. ఈ గొలుసుకట్టు చెరువుల్లో అది ఎప్పటి నుంచో మనకి హిస్టారికల్గా వచ్చినటువంటి దీన్ని మొత్తం మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి మొత్తం డిస్టర్బ్ చేసి అతలాకుతలం చేసి మొత్తం కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చిన్న వర్షానికే కూడా హైదరాబాద్లో మనం ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది, లేకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ సమ్మర్జ్ అవుతున్నాయంటే కనుక కారణం జనాలందరూ కూడా ఇది ప్రభుత్వాలని వ్యవస్థల్ని తిప్పితే కాదు, మనందరూ కూడా బాధ్యత ఉంటుందన్నమాట. ముందు మనం FTL బఫర్ జోన్లో అసలు కొనకూడదు. ప్రతిరోజు 50 నుంచి 60 వరకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఏర్పాటైన నెల రోజుల్లోనే దాదాపుగా 2000 వరకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను ప్రోత్సహిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు FTL బఫర్ జోన్లలో లేఅవుట్లు, భారీ వెంచర్ల నిర్మాణాలు జరిగాయన్నారు రంగనాథ్. సెకండ్ ఫేజ్ లో లేఅవుట్లు, వెంచర్లపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అక్కడ నివాసం ఉంటున్న వారికి నోటీసులు పంపించి కూల్చివేతలు చేస్తామన్నారు. ఇందులో ఎవరికి మినహాయింపు లేదని అన్నారు. ఇక చెరువుల సమీపంలో నిర్మాణాలు చేపడితే ఇరిగేషన్ శాఖ నుంచి NOC తీసుకోవాలన్నారు. NOC తీసుకోని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు రంగనాథ్. తప్పులు చేసే అధికారులపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక హైడ్రాను 3 జోన్స్ గా విభజించి కార్యాచరణ చేపడతామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.